వెల్కమ్ టు టీసెట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఈక్ష్వాకుల గురించి నేర్చుకుందాము. శాతవాహనుల అనంతరము మనకి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మరి యొక్క రాజవంశం ఈక్ష్వాక రాజవంశము. శాతవాహనుల యొక్క సామంతులే ఈ ఈక్ష్వాకులు. ఈక్ష్వాకులు మన నల్గొండ అండ్ మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాల ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. మనకి ఈక్ష్వాకులని శ్రీ పర్వతీయులు అని అంటారు. శ్రీ పర్వతీయులు. ఈ ఈక్ష్వాకు వంశ స్థాపకుడు వాసిష్ఠి పుత్ర శ్రీశాంతామూలుడు. ఇతను విజయపురి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. విజయపురి విజయాశ్రీ శాతకర్ణి అనేటువంటి శాతవాహన రాజు విజయపురి నగరం కట్టడం జరిగింది. సో ఈ యొక్క విజయపురి నుంచి కేంద్రంగా ఈక్ష్వాకులు పరిపాలించడం జరిగింది. ఇందులో అతి గొప్ప రాజు అంటే వీరపురుష దత్తుడు అని చెప్పాల్సి ఉంటుంది. చివరి రాజు రుద్రపురుష దత్తుడు. శాతవాహనుల లాగానే వీరు కూడా ప్రాకృత భాషను రాజభాషగా ఉపయోగించుకోవడం జరిగింది. ఇక రాజలాంఛనం విషయంకి వచ్చినట్లయితే సింహము అని చెప్పాల్సి ఉంటుంది. సింహము వీరి యొక్క రాజలాంఛనము, రాజముద్రగా చెప్పాల్సి ఉంటుంది. శైవము, వైష్ణవము, బౌద్ధ మతాన్ని వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీరపురుష దత్తుని యొక్క కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటాము. క్రీస్తు శకం 2వ శతాబ్ద చివరిలో ఆంధ్రదేశపు తూర్పు భాగంలో ఈక్ష్వాకులు పరిపాలించడం జరిగింది. ఈ శాతవాహనులకి సామంతులుగా పరిపాలించారండి. వీళ్ళ రాజధాని విజయపురి. మనకు పురాణాలు ఈక్ష్వాకులని శ్రీ పర్వతీయులుగా చెప్పడం జరిగింది. నాగార్జున కొండ యొక్క పాత పేరే శ్రీపర్వతము. దాన్నే మనం నాగార్జున కొండ అంటున్నాము. యొక్క నాగార్జున కొండ ప్రాంతాన్ని పరిపాలించుకోవడం శ్రీపర్వతీయులు అంటున్నారు. నాగార్జున కొండకు క్రీస్తు శకారంభం కాలంలోనే శ్రీపర్వతం అనే పేరున్నట్లు ఇక్కడ దొరికిన శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. మనకి పురాణాల ప్రకారం 7 రాజులు 100 సంవత్సరాల పాటు పరిపాలించినట్టు తెలుస్తుంటే శాసనాల్లో 4 అన్నట్టుగా తెలుస్తూ ఉంది. శాసనాలేమో 4 రాజులు, పురాణాల ప్రకారం 7 రాజుల గురించి సమాచారం మనకు లభిస్తూ ఉంది. సో రెండిట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే శాసనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆ యొక్క శాసనాలు జారీ చేసింది ఆ యొక్క ఈక్ష్వాకులే కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు అబద్ధం రాసుకోరు కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క శాతవాహన సామంతులుగా ఈక్ష్వాకులు 4 మాత్రమే పరిపాలించినట్టుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈక్ష్వాకుల జన్మస్థలం ఉత్తర దేశంలోని అయోధ్య అని చెప్పేసి బూలర్ రాప్సన్ చెప్పడం జరిగింది. తమిళ దేశం అని చెప్పేసి గోపాలాచారి, కన్నడ దేశం అని వోగెల్ చెప్పడం జరిగింది. కృష్ణా తీరం అని చెప్పేసి కాల్డ్వెల్ అంటున్నాడు. కృష్ణా నదీ తీరంలో చెరుకు పండించే వారే తర్వాత కాలంలో రాజ్యం స్థాపించారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్షు అంటే చెరుకు అని అర్థము. ఇక్షు అంటే చెరుకు అని అర్థము. చెరుకు పండించే వాళ్ళే తర్వాత కాలంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. వీరి శాసనాలు చూసినట్లయితే నాగార్జున కొండ శాసనం మరియు జగ్గయ్యపేట శాసనము, ఈ 2 శాసనాలు బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయి. బ్రాహ్మీ లిపి మనకు ఎడమ నుంచి కుడికి రాస్తాం బ్రాహ్మీ లిపిలో. ప్రాకృత భాషలో ఉన్నాయి. విష్ణు పురాణము, జైన ధర్మామృతం అనే గ్రంథాలు మొదలైనవి ఈక్ష్వాకులు ఉత్తర దేశం నుండి వచ్చినారని మనకు సమాచారం అందిస్తున్నాయి. గోదావరి నదీ తీరంలోని అస్మక, ములక రాజ్యాలను ఈక్ష్వాకు వంశ రాజకుమారులు స్థాపించారని బౌద్ధ సాహిత్యంలో ఉంది. జైన ధర్మామృతము, విష్ణు పురాణమేమో ఉత్తర భారతీయులంటే, అస్మక, ములక రాజ్యాలను ఈక్ష్వాక రాజకుమారులే ప్రారంభించారని చెప్పేసి బౌద్ధ సాహిత్యం చెప్తా ఉంది. ఈక్ష్వాకు వంశానికి చెందిన యశోధర్ముడు అనువాడు అంగదేశం నుండి ఆంధ్రదేశానికి వచ్చి ప్రతిపాలాపుర రాజ్యాన్ని పాలించినట్టుగా ధర్మామృతం అనే జైన గ్రంథం ద్వారా తెలుస్తూ ఉంది. ప్రతిపాలాపురం, దాన్నే బట్టిప్రోలు అండం, గుంటూరు జిల్లా. అలాగే ఈక్ష్వాక వంశంలో 2వ వాడైన వీరపురుష దత్తుడు శాక్యముని వంశానికి చెందినవారమని నాగార్జున కొండ శాసనంలో రాయడం జరిగింది. వీరపురుష దత్తుడు బౌద్ధ మతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క రాజు మేము బుద్ధుడి శాక్య వంశానికి చెందిన వాళ్ళం అని చెప్పేసి చెప్పుకున్నాడు నాగార్జున కొండ శాసనంలో. ఇక మనకి స్థాపకుడి నుంచి స్టార్ట్ చేసుకుందామండి. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతామూల. మనకి శాంతామూల అన్న చాంతామూల అన్న ఒకటే. చాంతామూల ప్రాకృత భాష,
రైట్ శాంతామూల సంస్కృత భాష మారిందంతే. రైట్ భాష మారిందంతే. శాంతామూలుడు ప్రాకృత భాష, శాంతామూలుడు సంస్కృత భాష. రైట్ ఆయన వేరు కాదు, భాష మారిందంతే. శాంతామూలుడు ఇక్ష్వాకు వంశ స్థాపకుడు. రైట్ శాతవాహన వంశ చిట్ట చివరి రాజు వంటి 3వ పులోమావిని పారదోలి ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. రైట్ ఇతను వైదిక బ్రాహ్మణ మతాభిమాని. ఇతను విరూపాక్షపతి భక్తుడు. విరూపాక్షుడుపతి మనకు మహాసేనుడన్నా కార్తికేయుడన్నా ఒకడే, లేదంటే కుమారస్వామి అని చెప్పాల్సి ఉంటుంది. కుమారస్వామి యొక్క భక్తుడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ఇతడు అశ్వమేధ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేశాడు. అశ్వమేధ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేయడం జరిగింది. ఈ యజ్ఞయాగాల ద్వారా వైదిక మత పునరుద్ధరణకి పునాది వేసిన వ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది. అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకురావడం జరిగింది. కొత్త గ్రామాలను నిర్మించాడు. ఇతడు గొప్ప దాత. భూమిని సాగు చేయడానికి రైతులకు లక్షల కొలది నాగళ్ళు, గోవులను, వ్యవసాయ క్షేత్రాలను దానం చేశాడు. రైట్ ఇతడు బ్రాహ్మణులకు కోట్ల సువర్ణాలను, గోవులను, అగ్రహారాలను, భూములను దానం చేసి వైదిక మత విస్తరణ చేయడం జరిగింది. రైట్ ఇతని శాసనాలు రెంటాల శాసనం, కేసనాపల్లి శాసనం, దాచేపల్లి శాసనము. ఇతని కాలానికి చెందిన అశ్వమేధ వేదిక నాగార్జునకొండలో బయలుపడింది. రైట్ శాంతామూలుని సోదరి శాంతిశ్రీ బౌద్ధ మత అభిమానిగా చెప్పాల్సి ఉంటుంది. ఈమె మనకు నాగార్జునకొండ వద్ద ఉన్నటువంటి పారావత మహావిహారాన్ని పునరుద్ధరించింది. మనం యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర చెప్పుకున్నాం. యజ్ఞశ్రీ శాతకర్ణి పారావత విహారాన్ని నిర్మించాడు అని చెప్పుకున్నాము. ఈ పారావత విహారాన్ని రెనోవేట్ చేసింది ఎవరయ్యా అంటే శాంతిశ్రీ. ఎవరిమే అంటే శాంతామూలుడి యొక్క సోదరి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఇతనికి దక్షిణ పదపతి అనే బిరుదుంది. రైట్ శత సహస్ర హలక అనేటువంటి మరి యొక్క బిరుదుంది. శత సహస్ర అంటే 100, శత అంటే 100, సహస్ర అంటే 1000, 100,000 అంటే 1,00,000 నాగళ్ళు దానం చేసినవాడా. మహాదానపతి అనే మరి యొక్క బిరుదు కూడా ఉంది. మహాదానపతి, శత సహస్ర హలక, మహాదానపతి అనే బిరుదులు కూడా రైట్ శ్రీ శాంతామూలుడికి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మాడరీ పుత్ర శ్రీ వీర పురుష దత్త. మాటరీ పుత్ర శ్రీ వీర పురుష దత్త అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇతని పరిపాలన కాలము 245 నుంచి 265. శ్రీ వీరపురుష దత్తుడు శాంతామూలుడి యొక్క కుమారుడు. ఇతడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు. ఇతని రాణులు, ఇతని అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధ మత సంస్థలకు దానాధర్మాలు చేయడం జరిగింది. రైట్ ఇతని కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ తన తండ్రిలాగా మొదట ఇతను రైట్ వైదిక మతాన్ని పోషించినప్పటికీ తన అత్తల అలాగే భార్యల ప్రభావంతో ఇతను వైదిక మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఇతని పరిపాలనా కాలంలో తెలంగాణలో బౌద్ధ మత చరిత్రలో ఒక సువర్ణయుగంగా చెప్పుకోవడం జరుగుతుంది. క్రీస్తు శకం 250లో నాగార్జునకొండలో మహాచైత్యం పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిర్మించాడు. మనకి స్తూపాలకు ఆయక స్తంభాలు ఉంటాయి. ఉత్తర భారతదేశంలో తోరణాలు అన్నారు, దక్షిణ భారతదేశంలో ఆయక స్తంభాలు అన్నారు. హీనయాన బౌద్ధులకు బుద్ధగయ పుణ్యక్షేత్రమైనట్లు మహాయాన బౌద్ధులకు నాగార్జునకొండ పవిత్ర క్షేత్రమైంది. ఉత్తర భారతదేశంలో గయ హీనయానులకు అత్యంత ముఖ్యమైనది. సో అలాగే నాగార్జునకొండ అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహాయాన బౌద్ధులకి ముఖ్యమైన కేంద్రం అయిపోయింది. రైట్ గౌతమ బుద్ధుడి జ్ఞానోదయం కలిగిన ప్రాంతం గయ. రైట్ అటువంటి గయలో మనకి గయ అంత ప్రాధాన్యత నాగార్జునకొండకి ఇవ్వడం జరిగింది. రైట్ ఉత్తర భారతదేశం గయ వచ్చేసి హీనయానులకు ముఖ్యమైనది అయితే దక్షిణ భారతదేశంలో రైట్ మహాయానులకు అభివృద్ధి చెందని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు నాగార్జునకొండ బౌద్ధ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. విదేశీయుల కోసము సింహల విహారం నిర్మించబడింది. శ్రీలంక నుంచి వచ్చే వారి కోసము సింహల విహారం నిర్మించబడింది. రాజభాండాగారికుడైన బోధి శర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ బౌద్ధ మత అభిమాని.
ఈ బోధి శర్మ యొక్క మరి ఒక పేరే రేవంతుడు. బోధి శర్మ యొక్క మరి ఒక పేరే రేవంతుడు. రైట్, ఇతని మేనకోడలే బోధిశ్రీ, బౌద్ధ మత అభిమాని అని చెప్పాల్సి ఉంటుంది. ఈమె బౌద్ధానికి అనేక విరాళాలు దానాలు చేయడం జరిగింది, అనేక నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఉపాసిక బోధిశ్రీ అనేక నిర్మాణాలు చేపట్టిందండి. బౌద్ధ ధర్మ ప్రచారం కోసం బౌద్ధ భిక్షువులకు శ్రీపర్వతం వద్ద చుల్ల ధర్మగిరిపై చైత్య గృహంతో పాటు చతుశాలను కూడా నిర్మించింది. కుల విహారం దగ్గర ఒక చైత్యాన్ని, సింహల విహారంలో బోధివృక్ష వేదికను నిర్మించింది. బోధిశ్రీ పాపిలి కడ వద్ద 7 గదులను, పుష్పగిరిపై శిలామండపాన్ని, భిక్షు సంఘాన్ని, సమస్త ప్రపంచ సౌఖ్యాన్ని ఉద్దేశించి నిర్మించింది. బోధిశ్రీ వేసిన శాసనము ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ మత అభివృద్ధి గురించి తెలుస్తుంది. రైట్, వీరపురుష దత్తుడి శాసనాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను ప్రాకృత భాషలోనే శాసనాలు జారీ చేశాడు. శాతవాహనుల్లాగా ఇతను కూడా రైట్ ప్రాకృత భాషలోనే శాసనాలు ఇచ్చాడు. శాతవాహన శాసనాన్ని ప్రాకృతంలోనే ఉన్నాయి. రైట్, ఇతని వరకు శాసనాలు మనకు ప్రాకృతంలోనే కనిపిస్తాయి. అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనము, ఇవన్నీ కూడా వీరపురుష దత్తుని యొక్క చరిత్రకి ముఖ్యమైన శాసనాలుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఈ శాసనాలని జారీ చేశాడు వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడి యొక్క రాణుల గురించి చూసినట్లయితే బట్టి మహాదేవి, ఈమె పట్టపురాణి. రుద్రధర భట్టారిక, ఈమె ఉజ్జయిని రాకుమార్తె. తన మేనత్త కుమార్తె నుండి బాపీశ్రీ, షష్ఠీశ్రీలను వివాహం చేసుకొని జరిగింది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకునే సాంప్రదాయం ప్రారంభించింది ఎవరయ్యా అని అడుగుతారు. మనకి వీర పురుష దత్తుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సాంప్రదాయము మనకి ప్రారంభించింది వీర పురుష దత్తుడు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే యెహువల శాంతామూలుడు, ఇతనికి 2వ శాంతామూలు అనే పేరుంది. తన తాత పేరు కూడా శాంతామూలుడు కాబట్టి ఇతనికి 2వ శాంతామూలు అనాలి. ఒకవేళ 2వ శాంతామూలు అనకపోతే యెహువల శాంతామూలు అనాలి. తన మదర్ యెహువల పేరుని పెట్టుకోవడం జరిగింది. రైట్, యెహువల శాంతామూలుడు వీరపురుష దత్తుని కుమారుడు. వీరపురుష దత్తుడు యెహువల యొక్క కుమారుడు. యెహువల వచ్చేసి రైట్ శాంతామూలుడి మదర్, సో మదర్ పేరు యాడ్ చేస్తారు. 2వ శాంతామూలుడన్నా యెహువల శాంతామూలుడన్న ఒకడే. ఇతను తాతలాగా వైదిక మతానికి, తండ్రిలాగా బౌద్ధ మతానికి సమప్రాధాన్యత ఇచ్చాడు. 2 మతాలను బ్యాలెన్స్ చేశాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా సంస్కృత శాసనాలు జారీ చేయబడ్డాయి. రైట్, ఇతని యొక్క 11వ రాజ్య సంవత్సరంలో ఇతని సోదరి కొడబలిసిరి మహిషకులనే బౌద్ధ మత సన్యాసులకు ఒక విహారాన్ని నాగార్జున కొండలో నిర్మించడం జరిగింది. అలాగే ఇతని సేనాని ఎలిసిరి కుమారస్వామికి రైట్ సర్వదేవాదివాసం అనేటువంటి ఆలయాన్ని నిర్మించాడు. ఇతని యొక్క సేనాని ఎవరయ్యా అంటే ఎలిసిరి. కుమారస్వామికి సర్వదేవాదివాసం అనేటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పుష్పబద్ధుడు అనే పేరు మీద శివాలయం నిర్మించాడు రైట్ యెహువల శాంతామూలుడు. రైట్, ఒక అంతఃపుర శ్రీ నొడగిరి స్వామికి దాన ధర్మాలు చేసింది. సేనాని ఎలిసిరి తన పేరు మీద కృష్ణానది ఉత్తర తీరంలో ఏలేశ్వర స్వామిని ప్రతిష్ఠించి అక్కడ అనేక దేవాలయాలు నిర్మించాడు. రైట్, ఎలిసిరి రైట్ ఒక శివ దేవాలయాన్ని నిర్మించి ఆ శివ దేవాలయం పెట్టిన పేరేంటి అంటే ఏలేశ్వర స్వామి దేవాలయము. తన పేరు మీదనే శివుడికి ఒక దేవాలయం కట్టి రైట్ ఏలేశ్వర స్వామి అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఒక పట్టణం కూడా అభివృద్ధి చేయడం జరిగింది, అదే ఏలేశ్వరం. ఆ ఏలేశ్వరాన్ని వేద విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడం జరిగింది. వేద విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశాడు. ఏలేశ్వరంను వేద విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశాడు ఎలిసిరి. ఎలిసిరి పేరు మీద డెవలప్ అయిన పుణ్యక్షేత్రమే ఏలేశ్వరము. రైట్, మనకి శ్రీశైలం యొక్క ఈశాన్య ద్వారం అని చెప్పేసి కూడా చెప్పుకుంటాం ఈ ఏలేశ్వరంని. రైట్, అబీర శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండలో అష్టభుజి నారాయణ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అబీర శకసేనుడు అనేవాడు రెండవ శాంతామూలుడి సామంతుడు. అతని దగ్గర పనిచేసే సేనాపతి శివసేనుడు నాగార్జునకొండలో అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. ఈ దేవాలయం మనకి శాంతామోహిని కాలంలో నవగ్రహ, కుబేర, నొదగేశ్వర, హారితి, కార్తికేయ దేవాలయాలు నిర్మించబడ్డాయి. హారితి చూసినట్లయితే బౌద్ధ మతంలో చిన్న పిల్లల్ని కాపాడే దేవతగా పేరుంది. ఈమె ఒక క్యానిబల్ అని చెప్పాల్సి ఉంటుంది. క్యానిబల్ అంటే నరమాంస భక్షకి. ఈ యొక్క హారితికి 100 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఈమె గ్రామాల్లో ఉన్న పిల్లల్ని చంపేసి వండి తన పిల్లలకు పెట్టేది. అయితే గ్రామ ప్రజలంతా కూడా గౌతమ్ బుద్ధుడికి ఒక కంప్లైంట్ చేశారు, అయ్యా ఈ యొక్క హారితి అనే మహిళ మా యొక్క పిల్లల్ని చంపేసి వండుకొని తన పిల్లలకు పెడతా ఉంది. సో భవిష్యత్ తరాలు అనేవి ఉండవు, మన మానవ మనుగడ ఇక్కడితో ఎండ్ అయిపోతుందని చెప్పేసి గౌతమ్ బుద్ధుడికి కంప్లైంట్ చేసి అతను ఏం చేశాడంటే ఈ హారితి యొక్క 100 మంది పిల్లల్లోంచి ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి తన బెగింగ్ బౌల్ కింద దాచిపెట్టాడని చెప్పేసి బౌద్ధ జాతక కథల్లో ఉంది. అయితే ఆమె తన కొడుకు కనిపించక బాధ వర్ణాతీతం అనమాట. ఆమె అనేక ప్రాంతాలు వెతికింది, ముల్లోకాలు వెతికింది తన మనోనేత్రంతో, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. చివరగా గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వచ్చి తన బాధను వెళ్ళగక్కింది. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అడిగాడు అనమాట, నీకు 100 మంది పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు తప్పిపోతేనే ఇంత బాధపడుతున్నావు, గ్రామంలో ఉన్న ప్రజలకి ఒక పిల్లవాడు లేదా 2 పిల్లలు ఉండేవారు, వాళ్ళని చంపి తింటున్నావు, అప్పుడు నీకు బాధ కలగలేదా అని అడిగితే తప్పైంది క్షమించండి అని చెప్పేసి హారితి గౌతమ్ బుద్ధుడిని వేడుకుందంట. ఇప్పటి నుంచి నేను ఎవరిని చంపను అని గౌతమ్ బుద్ధుడికి ప్రామిస్ చేసిందంట. సో అప్పుడు ఆ యొక్క గౌతమ్ బుద్ధుడు తన బెగింగ్ బౌల్ కింద ఉన్నటువంటి ఆ బాబుని విడుదల చేయడం జరిగింది. సో ఈమెని చిన్నపిల్లల్ని కాపాడే దేవతగా ఉండమని గౌతమ్ బుద్ధుడు చెప్పాడని చెప్పేసి మన యొక్క జాతక కథల్లో ఉంది, జాతక కథల్లో రాయబడి ఉందన్నమాట. సో అలా మనకు వైదిక మతంలో కూడా హారితి అనే దేవత వచ్చింది. ఈమె చిన్నపిల్లల్ని కాపాడే దేవత. ఇతని కాలంలోనే మంచికల్లు, వేల్పూరు, ఆలంపూరి, వేంగి, ఏలేశ్వరం మొదలైన ప్రాంతాల్లో ఆలయాలు అభివృద్ధి చెందాయి. గుమర్దరులో స్థూపభాగము ఇటీవల బయటపడింది. ఇతని శాసనం ఒకటి గుమర్దరు స్థూపభాగంలో కనిపించింది. ఇక్కడ ఒక బౌద్ధ విద్యాలయం ఉండేదని ప్రాకృత శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. నాగార్జునకొండలో ఒక సంస్కృత శాసనాన్ని జారీ చేయించాడు. నాగార్జునకొండ సంస్కృత శాసనము దక్షిణ భారతదేశంలోని తొలి సంస్కృత శాసనంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రుద్రపురుష దత్తుడు యెహువల శాంతామూలుడి యొక్క కుమారుడు. ఇతడే చివరి ఇక్ష్వాకు రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇతని శాసనాలు గురజాల, నాగార్జునకొండలో లభించాయి. పల్లవ రాజైన సింహవర్మ రుద్రపురుష దత్తుని ఓడించినట్లు మంచికల్లు శాసనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. రుద్రపురుష దత్తుని ఎవరు ఓడించారయ్యా అంటే ప్రాచీన పల్లవ వంశ స్థాపకుడు సింహవర్మ చేతిలో ఓడిపోయినట్టుగా మనకు ఈ యొక్క శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ శాసనము విజయపురి సమీపంలో ఉన్నటువంటి మంచికల్లులో దొరికింది. పల్లవ రాజైన శివస్కందవర్మ మైదవోలు శాసనాన్ని జారీ చేశాడండి. ఈ యొక్క మైదవోలు శాసనం ద్వారా ఏం తెలుస్తుందయ్యా అంటే శివస్కందవర్ముడు చివరి ఇక్ష్వాక రాజుని ఓడించేసి ఇక్ష్వాకు రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మనకి ఎగ్జాంపుల్ ఏమంటుందంటే ఇక్ష్వాకు రాజ్య పతనం గురించి వివరించే శాసనం అంటే శివస్కందవర్మ జారీ చేసినటువంటి మైదవోలు శాసనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్ష్వాకుల నాటి సాంస్కృతిక పరిస్థితులు చూసినట్లయితే ఇక్ష్వాక వంశీయులు మహారాజులుగా పేర్కొనబడినారు. స్త్రీలు తమ భర్తల యొక్క ఉద్యోగ నామాలను సాంప్రదాయముగా ధరించేటువంటి సాంప్రదాయం ఉంది. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని ఆహారాలను పదములుగా విభజించారు. రాష్ట్రాలను సామంత ప్రభులు పాలించేవారు. వీరి కాలంలో మహాతలవర, మహాదండనాయక అనే బిరుదులు ధరించినటువంటి సామంత రాజులు రాజుకు సహాయంగా పనిచేసేవారు. అమాత్య, సేనాపతి, మహాదండనాయక, కోష్టాధికారి ఉద్యోగస్తులు రాజుకి అండగా ఉండేవారు. మనకి మహాదండనాయక అంటే మనకు న్యాయాన్ని కాపాడేవాడు. కోష్టాగారాది కోశాగారం అన్నమాట. ఇక ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే
రైట్. శాంతామూలుడు అడవుల్ని నరికించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. రైట్. నాగళ్లను వ్యవసాయ పరికరాలను రైతులకు దానంగా ఇచ్చి వ్యవసాయ అభివృద్ధి చేశాడు. విదేశీ వర్తకం సాగింది. రోమ్ విదేశీ వాణిజ్యము సాగేది. నాగార్జున కొండలో రోమన్ నాణాలు లభించాయి. ఈక్ష్వాక యుగము చివరి నుండి రోమన్ సామ్రాజ్యం క్షీణించడంతో రోమ్ వాణిజ్యం కూడా సన్నగిలింది. రైట్. ఈక్ష్వాక యుగం చివరి నుండి రోమన్ సామ్రాజ్యం పడిపోవడం జరుగుతూ ఉంది. సో రోమన్ వాణిజ్యం కూడా తగ్గిపోయింది. అంటే ఈక్ష్వాకుల యొక్క వ్యాపారము రోమ్తో ఆగిపోయింది లేదా తగ్గిపోయింది. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. అక్కడ కొనేవాడెవడు లేడు. కొనేవాడు లేనప్పుడు మనం ఎలా పంపించలేం. ఈక్ష్వాకుల వాణిజ్యం తగ్గింది. ఈ రోమ్కు వైపు వెళ్ళే వాణిజ్యము పరిశ్రమలు క్షీణించడంతో వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు కీలకమైంది. ఈ పరిణామాల వల్ల బౌద్ధ మతం తన ప్రధాన పోషకులైనటువంటి వృత్తి పనివారు, వర్తక సంఘాల వారు ఆదరణ కోల్పోయి క్రమంగా బౌద్ధ మతం వీక్ అయిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వర్తక వాణిజ్యాలు తగ్గిపోవడంతో గ్రామాలు స్వయం పోషక గ్రామాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. నాగార్జున కొండలో రోమన్ వర్తక స్థావరం బయటపడింది. రైట్. రోమన్ వర్తకులు నాగార్జున కొండలో నివసించినట్టుగా ఎవిడెన్స్ మనకు దొరికింది. రైట్. మనకి ఈక్ష్వాక శాసనాల్లో నిగమ సభలు, శెట్టి గహపతుల ప్రస్తావన కనిపిస్తుంది, శ్రేణుల ప్రస్తావన కనిపిస్తుంది. అంటే మనకు వ్యాపారం నడుస్తూ ఉంది. రైట్. ఇంటర్నల్ వ్యాపారం కూడా ఉంది అంటానికి ఎగ్జాంపుల్ అనమాట. శాసనాలలో పర్ణికా శ్రేణి, పుసినా శ్రేణి అనే కొత్త శ్రేణులు వచ్చాయి. మనం ఏం చెప్పుకున్నామంటే శాతవాహన కాలంలో 18 శ్రేణులు అని చెప్పాము. ఇక్కడ ఇంకొక 2 కొత్త వచ్చాయి. పర్ణికా శ్రేణి తమలపాకుల్ని అమ్ముకునే వ్యాపారము, పుసినా శ్రేణి మిఠాయిల శ్రేణి. రైట్. నాగార్జున కొండ తవ్వకాల్లో వృత్తి పనివారు ఇల్లు బయటపడ్డాయి. ఒక ఇంట్లో బంగారు ఆభరణాలు, వాటిని తయారు చేసే మూసలు కూడా దొరికాయి. బంగారు ఆభరణాలు తయారు చేసే మూసలు కూడా దొరికాయి అన్నమాట. ఇక మత పరిస్థితులు చూసినట్లయితే వీరగల్ మత సాంప్రదాయం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది. వీరగల్ అనగా రాజు కోసం ప్రాణాలు అర్పించే అంగరక్షకులని పూజించడము. మనకి జపాన్ దేశంలో సమురాయ్ అనేటువంటి సాంప్రదాయం ఉందండి. వాళ్ళు రాజుని కాపాడడం కోసము వాళ్ళు ప్రాణం అర్పించడానికైనా వెనుకాడరు. రైట్. వాళ్ళని యోధులు అని చెప్పేసి అంటాము. రైట్. రాజుని కాపాడడంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని గౌరవించే ఉద్దేశంతో ఒక రాయి వేసి వీరుడిగా కొలుస్తారు. వీరక్కల్ గల్ అనే పదం కల్ నుంచి వచ్చింది. కల్ అంటే రాయి. వీరులని హీరో స్టోన్స్ అని చెప్పేసి అంటాము. వీరులని పొగుడుతూ ఆ యొక్క రాయి పైన చెక్కి వాళ్ళ పేర్లు రాయడం జరుగుతుంది. వీరులను పూజించే సాంప్రదాయం, దాన్నే వీరగల్ సాంప్రదాయం అంటున్నాము. శాంతామూలుడు వైదిక అభిమాని, విరూపాక్షపతియగు మహాసేనుని భక్తుడు. రైట్. మహాసేనుడు అంటే కుమారస్వామి. రైట్. బ్రాహ్మణులకు భూములు, ఆవులు దానం చేశాడు. హిరణ్యకోటి దాన శిల్పము నాగార్జున కొండలో లభించింది. బ్రాహ్మణ మత వ్యాప్తికి పాల్పడ్డాడు. అశ్వమేధ యాగం కూడా చేయడం జరిగింది. రైట్. బౌద్ధ మతం విస్తరించిందండి. శాంతామూలుడి సోదరి శాంతిశ్రీ నాగార్జున కొండలోని మహాచైత్యాన్ని పునర్నిర్మించింది. రైట్. ఈ పునర్నిర్మాణాన్ని బదాంతతానందుడు అనేటువంటి బౌద్ధాచార్యుడు పర్యవేక్షణ చేశాను. రైట్. బదాంతతానందుడు అనే బౌద్ధ సన్యాసి రైట్ మనకి యొక్క మహాచైత్యాన్ని పునర్నిర్మించడాన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది. వీరపురుష దత్తుడు మొదట వైదిక మతాభిమాని. తన మేనత్తలు, భార్యల ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించి పోషించాడు. శాంతిశ్రీ నాగార్జున కొండ మహాచైత్య సమీపంలో చతుశాలయుత శిలామండపాన్ని నిర్మించింది. రైట్. చతుశాలతో పాటు శిలామండపాన్ని కూడా కట్టింది. రైట్. నాగార్జున కొండలోని విహారాలలో అపర మహావినయ శైలిలు, మహిషాక్కులు, బహుశ్రుతీయులను బౌద్ధ మత శాఖలుగా నివసించేవారు. వీరపురుష దత్తిని రాణి బట్టి మహాదేవి బహుశ్రుతీయులు అనేటువంటి బౌద్ధ శాఖ సన్యాసులకి తన పేరు మీద దేవీ విహారంను నిర్మించి ఇచ్చింది. నాగార్జున కొండ ప్రసిద్ధి చెందింది, ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మనకి బౌద్ధులు పారామత మహావిహారము నాగార్జున కొండలను దర్శించేవారు. నాగార్జున కొండలోని ఒక శిల్పము యుద్ధం చేస్తున్న దృశ్యాలున్నాయి. వీరపురుష దత్తుని కాలానికి సంబంధించింది. ఒక శిల్పంలో యుద్ధం చేస్తున్న అవశేషాలు కనిపిస్తున్నాయి.
నాగార్జునకొండలో మహాసాంఘికులు అనేవాళ్ళు ఉండేవారు. బౌద్ధ మతంలో మనకు ముఖ్యమైన వాళ్ళు మహాసాంఘికులు. ఈ కాలంలో బోధి వృక్షారాధన, త్రిరత్న, స్వస్తిక, ధర్మచక్ర, మీన లాంఛనాలతో నుండి బుద్ధుడి పాదములను బౌద్ధ మతస్థులు ఆరాధించేవారు. బోధి వృక్షారాధన, శ్రీరత్న, స్వస్తిక, ధర్మచక్రము, మీన లాంఛనములతో ఉన్న బుద్ధుణ్ణి బౌద్ధ మతస్థులు పూజించేవారు. రైట్. ఇక్ష్వాకుల శాసనాల్లో బుద్ధుని పూజలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. బుద్ధుని ప్రశంసలు ఎక్కువగా ఉన్నాయి. వీరి శాసనాల్లో దిమనికయ, మజిమనికయ, పంచమహాతృక వంటి బౌద్ధ గ్రంథాలు ప్రశంసించబడ్డాయి. ఇక్ష్వాకుల కాలం నుండి నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం ప్రారంభమైంది. బౌద్ధ స్తూపాల నిర్మాణంలో ముడుపు స్తూపాల నిర్మాణం ప్రారంభమైంది. అనగా కోరికలు తీరినందుకు గాను కట్టబడే నిర్మాణాలు. రైట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, నేను సో పని నాకు జరిగినట్లయితే దానికి ఇన్ రిటర్న్ నేను ముడుపు స్తూపం కడతాను. ప్రజెంట్ చాలామంది హిందూ మతంలో రైట్ స్తూపాలు, హిందూ మతంలో వివిధ ముడుపులు కడతారు వివిధ దేవాలయాలకు వెళ్ళిపోయి. రైట్. వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత ఆ ముడుపు విప్పి ఆ ముడుపులో ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు ఏదైతే అనుకుంటారు. అలా మొదట ఎక్కడ స్టార్ట్ అయిందండి? బౌద్ధ మతంలో స్టార్ట్ అయింది. దాన్ని ఏమన్నారు? ముడుపు స్తూపాలు అన్నారు, ముడుపు కట్టేవాళ్ళు. రైట్. విద్యా సాహిత్యం, మనకి సంస్కృతానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. వీరి కాలంలో మహాయాన బౌద్ధ మతస్థులు కూడా తమ ప్రచారానికి సంస్కృతాన్ని ఉపయోగించారు. సంస్కృతం రాజభాషగా, శాసన భాషగా, పండిత భాషగా గౌరవం సంపాదించుకుంది. రైట్. వైదిక విద్యలు బ్రాహ్మణులకు మాత్రమే. వేద విద్యలు, వేదాలు బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారికి నేర్పించలేదు. నాగార్జునకొండ గొప్ప విద్యా కేంద్రం అయిపోయింది. రైట్. ఆసియా ఖండంలో వివిధ ప్రాంతాల వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరిగింది. ఇక్ష్వాకుల పేర్లలో విహువల, ఆనిక్కి, బాపి, అడవి, రెమ్మెనక అనే తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. రైట్. ఈ కాలంలో భాషతో పాటు లిపి కూడా పరిణామం చెందింది. ఇక్ష్వాకులు బ్రాహ్మీ లిపినే ఉపయోగించారండి. రైట్. గుండ్రని అక్షరాలు తెలుగు లిపికి నాగార్జునకొండ శిల్పులే మనకు ఒక ఆకృతి ఏర్పరచని చెప్పాల్సి ఉంటుంది. రైట్. యెహువల శాంతామూలుడు తన 11వ రాజ్య సంవత్సరంలో రైట్ నాగార్జునకొండ శాసనాన్ని జారీ చేయించాడు. రైట్. తెలుగు ప్రాంతాల్లో కాదు, దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాస్త్రం అంటే నాగార్జునకొండ సంస్కృత శాస్త్రం చెప్పాలి. ధాన్య కటక సంగారామంలో స్వదేశీ విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారని, 7,700 బౌద్ధ భిక్షులు ఉండేవారని తెలుస్తూ ఉంది. ధాన్య కటకము సంగారాము ఆదర్శంగా తీసుకొని టిబెట్లోని దాపాంగ్ సంగారామం నిర్వహించబడేది. తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసములతో కూడినటువంటి పంచాంగము మనకి ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైంది. ఋతువులను బట్టి కూడా మనకు క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ధర్మామృతం అనే కావ్యంను నయనసేనుడు రచించడం జరిగింది. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక నిర్మాణాల్లో ప్రధానంగా విజయపూర్లో శివునికి, విష్ణువుకి, శక్తికి, మహాసేనునికి ఆలయాలు ఉన్నాయి. వీళ్ళు శైవ మతస్థులు. రైట్. వైష్ణవం కూడా మంచి ప్రచారంలో ఉంది. రైట్. యెహువల శాంతాముడి కాలంలో అష్టభుజి నారాయణ స్వామి దేవాలయము మన తెలుగు ప్రాంతంలోని తొలి వైష్ణవాలయంగా చెప్పాల్సి ఉంటుంది. వీరి కాలంలో శక్తి ఆరాధన జరిగిందనడానికి ఎగ్జాంపుల్ మనకి నాగార్జునకొండలో బయలుపడిన హారతి దేవాలయము, కొనిదెన, పెదముడియం శిల్ప పలకాలని చెప్పాల్సి ఉంటుంది. విజయపూర్లో హారతి ఆలయం చూసినట్లయితే సంతానం కాంక్షించేవారు స్త్రీలు గాజులు దానం చేసినట్టు తెలుస్తుంది. హారతి చిన్నపిల్లల్ని కాపాడే దేవత. అమరావతి శిల్ప సాంప్రదాయంలో ఇక్ష్వాకుల నాటి చివరి దశ చేరుకుంది. రైట్. వేల్పూరులో హిందూ బౌద్ధ గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. రైట్. నాగార్జునకొండలోనే ఆగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించబడింది. రైట్. మనకి అనేక దేవాలయాలు ఈ యొక్క నాగార్జునకొండలో నిర్మించబడ్డాయి. మహాసేన, పుష్పభద్ర, అష్టభుజి, నారాయణస్వామి, నొదగేశ్వర, హారతి ఇవన్నీ కూడా వీళ్ళ కాలానికే చెందినవి. ఇవి మనం ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.